నేను దుబాయ్కి వెళ్తే బుర్జ్ ఖలీఫాని అండ్ ప్యారిస్కి వస్తే ఈ ఐఫిల్ టవర్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంటుంది. తనివి తీరదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలా ఒక 5 minutes పాటు వాళ్ళు ఎల్ఈడి ఫ్లికరింగ్ అనేది చేస్తారు. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఆర్క్ డి ట్రయంఫ్. సో ఇట్స్ ఎ విక్టరీ ఆర్చ్. మన దోశలాగే ఉంది, కాకపోతే మన దోశనేమో మనకి చప్పగా అండ్ మనకి కావాల్సిన ఫ్లేవర్స్ వేసుకొని మనము స్పైసీగా అలా చేసుకుంటాం. వీళ్ళేమో దానికి మీద చాక్లెట్ రాసి, సో దే ఆర్ మేకింగ్ ఇట్ స్వీట్. ఇదే బసిలికా సాక్రకోర్ ఇన్ మోంట్మార్టే. సో మోంట్మార్టే అంటే మార్టే అనే మౌంటైన్ పైన కట్టబడిన బసిలికా సాక్రకోర్. ఇట్స్ అ క్యాథలిక్ చర్చ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఫ్రెంచ్ క్యాపిటల్ అయిన ప్యారిస్లో ఉన్నాను. ప్యారిస్లోని మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్ అయిన పాన్ మిరాబూ బ్రిడ్జ్ పైన ఉన్నాను. సో ఇది ఎందుకు అంత ఫేమస్? సో ప్యారిస్ ఇస్ నోన్ ఫర్ బ్రిడ్జెస్. దాదాపు 37 బ్రిడ్జెస్ ఉన్నాయి. సో మనకి లసైన్ రివర్ పైన, ఇది లసైన్ రివర్ పైన ఉన్నాం మనం. ఆ లసైన్ రివర్ పైన 37 బ్రిడ్జెస్ ఉంటే, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్. ఎందుకు అనంటే, మిరాబూ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే యూ కెన్ సీ 2 ఐకానిక్ స్ట్రక్చర్స్. ఇప్పుడే మనకు అక్కడ లైటింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడిప్పుడే చీకటి అవుతుంది. సో యూ కెన్ సీ దిస్ ఇస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ దెన్ దట్ ఈస్ ఐఫిల్ టవర్. సో ఐఫిల్ టవర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఐఫిల్ టవర్ వాజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ప్రస్తుతానికి కాదు, ఒకప్పుడు వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్స్. అండ్ దెన్ దాని పక్కన చిన్నగా కనబడుతుంది, చిన్నగా బుజ్జిగా, దట్ ఈస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే మనకి యాక్చువల్గా యూఎస్లో న్యూయార్క్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనే గుర్తొస్తుంది. సో హార్బర్ ఐలాండ్లో ఉన్న న్యూయార్క్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని యాక్చువల్గా గిఫ్ట్ చేసింది ఎవరో తెలుసా? ఫ్రాన్స్ వాళ్ళు. సో ఫ్రాన్స్ హ్యాస్ గిఫ్టెడ్ ఇట్ టు యూఎస్ఏ. వాళ్ళ ఫ్రెండ్షిప్ గుర్తుగా, వాళ్ళకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, సో వాళ్ళ ఇండిపెండెన్స్ వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫ్రెంచ్ వాళ్ళు ఆ పర్టికులర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని 46 feet టాల్ వాళ్ళు యూఎస్ఏకి గిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ వి ఆల్ నో హౌ ఫేమస్ ఇట్ ఈస్. ఎంత ఫేమసో తెలుసు మనకి అందరికీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది. ఇట్స్ అ వెరీ హైలీ టూరిస్టిక్ అట్రాక్షన్ ఇన్ న్యూయార్క్. అండ్ అంతేకాకుండా వీళ్ళకి 100 years ఆఫ్ రెవల్యూషన్ అయిన సందర్భంగా యూఎస్ఏ వాళ్ళు ఈ పర్టికులర్ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఎగ్జాక్ట్ సేమ్ రిప్లికా, కాకపోతే 11.5 meters మాత్రమే ఉంటుంది. అదేమో 46 meters టాల్, ఇదేమో ఓన్లీ 11.5 meters టాల్. సో చిన్నదనమాట. కాకపోతే ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, దిస్ వాజ్ యాక్చువల్లీ బిల్ట్ ఇన్ 1885 అండ్ గిఫ్టెడ్ టు యూఎస్ఏ. అండ్ ఇది బిల్డ్ చేసింది ఎవరో తెలుసా? అక్కడ ఏదైతే కనిపిస్తుందో వరల్డ్ వండర్ సైట్ విచ్ ఇస్ మనకి ఐఫిల్ టవర్, దాన్ని బిల్డ్ చేసిన ఆర్కిటెక్ట్, చీఫ్ ఆర్కిటెక్ట్ గుస్తాఫే ఐఫిల్, ఆయన్నే ఇది కూడా బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో ఇది అనంటే ఇలాంటి రెప్లికాని, సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని వాళ్ళకి యూఎస్ఏ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి గుస్తాఫే ఐఫిల్ డిజైన్ చేసి, ఆర్కిటెక్ట్ చేసి దాన్ని అమెరికా గిఫ్ట్ చేశారు. అమెరికన్స్ ఫ్రెంచ్ వాళ్ళకి గిఫ్ట్ చేశారు. సో అలా అందుకే మనకి 2 కూడా సిమిలర్ స్ట్రక్చర్స్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది మనకి 2 చోట్ల కనిపిస్తుంది. అమెరికాలో ఒకటి, ఫ్రాన్స్లో ఒకటి. దిస్ షోస్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ అమెరికా అండ్ ఫ్రాన్స్. వాళ్ళ బాండింగ్ అనేది చూపిస్తుంది. అండ్ మనకి ఈ పర్టికులర్ లసైన్ రివర్కి ఉన్న ఇంకో చరిత్ర ఏంటి అని అంటే, సో లసైన్ రివర్కి యాక్చువల్గా దిస్ కనెక్ట్స్ టు ద ఓషన్. ఈ ఓషన్ ఎక్కడైతే మనకి కనెక్ట్ అవుతుందో, ఆ ఓషన్ కనెక్ట్ అయ్యే చోట అక్కడ ఒక గేట్ పెట్టారనమాట. ఆ గేట్ నుంచి అక్కడికే మనకి క్రూజ్ షిప్స్ అన్నీ వస్తాయి. ఆ గేట్ నుంచి ఇక్కడికి బోట్స్లో వీళ్ళందరూ కూడా ప్యారిస్కి ట్రావెల్ చేస్తుంటారు. ఈ ప్యారిస్ నగరం సిటీ సెంటర్లో ఈ పర్టికులర్ ఈ నది అనేది పారుతుంది. అండ్ దిస్ రివర్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ ఒలింపిక్స్. సో మొన్న ఒలింపిక్స్ ఏదైతే జరిగాయో, అక్కడ వీళ్ళు ఏదైతే స్విమ్మింగ్ టోర్నమెంట్స్ అయితే జరిగాయో, అవన్నీ స్విమ్మింగ్ టోర్నమెంట్స్ అని ఇదే పర్టికులర్ రివర్లో చేశారనమాట. సో అందుకోసమే ఇది అందరికీ, ప్రతి ఒక్కరికి చాలా ఫేమస్ ఇది. అండ్ అందరికీ చాలా చూడదగిన ప్రదేశం. సో మన తెలుగు వాళ్ళకి చాలా గుర్తుండేది, చాలా సింపుల్గా తెలిసిపోవాలి అని అంటే, మనం మన్మధుడు సినిమా చూస్తే తెలిసిపోతుంది. మన్మధుడు సినిమాలో నాగార్జునకు చాలా భయం వాటర్ అంటే, అందుకని ఒకవైపు నుంచి ఇంకోవైపు దాటడానికి భయపడుతూ ఉంటాడు బ్రిడ్జ్. కానీ ఇది యాక్చువల్గా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇవి చాలా కామన్గా ఉంటాయి, చాలా బాగా బిల్డ్ చేశారు. అండ్ ఈచ్ బ్రిడ్జ్ డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ స్ట్రక్చర్తో, డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేయడం జరిగింది. మనం ఇది ఆల్రెడీ అన్ని బ్రిడ్జెస్ అన్నీ కూడా మనము అంతకుముందు మన బోట్ యాత్రలో మనం ప్యారిస్కి వచ్చినప్పుడు చూసుకోవడం జరిగింది. కాకపోతే అప్పుడు నేను గ్రూప్లో వచ్చినప్పుడు ఇలా ఒక బ్రిడ్జ్ పైకి వచ్చి ఆగే అవకాశం లేకుండే. అప్పుడు ఓన్లీ మనము బోట్లో తిరిగాము. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లో ఆగి ఐ వాంటెడ్ టు షో దిస్. సో ఐ వెయిటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ టైం, ఎందుకంటే డే ఎఫెక్ట్ అండ్ నైట్ ఎఫెక్ట్. మీరు స్టార్ట్ అయినప్పుడు డే ఎఫెక్ట్లో చూసారు మనకి ఐఫిల్ టవర్, అప్పుడు ఏం లైటింగ్స్ లేదు.
ఇప్పుడే నైట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది, మనకి లైటింగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక అరగంట అయితే అక్కడ మనకి మినుకుమంటూ మనకి ఎల్ఈడి ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో స్లోలీ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద నైట్ ఎఫెక్ట్. ఇట్స్ అబౌట్ 9 o'clock. మామూలుగా సమ్మర్స్లో మనకి ఇక్కడ చాలా లేట్గా మనకి ఇక్కడ సన్సెట్ అవుతుంది. అందువల్ల మనకి ఈ టైంలో వీ కెన్ ఎంజాయ్ ఇట్. అండ్ ఆల్సో ఎలాంటి జాకెట్స్ లేకుండా నేను వచ్చేసాను. లాస్ట్ టైం అయితే విపరీతంగా చలి ఉంది, ఇప్పుడు ఏమాత్రం చలి లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రాపర్ సమ్మర్ టైం. ఇంకో 1 month వరకు మనకి ఏమాత్రం చలి ఉండదు. అండ్ దిస్ ఇస్ అన్ ఆఫ్ పీక్ టైం కాబట్టి మనకి ఇక్కడ జనాలు కూడా ఎవ్వరు లేరు. యూ కెన్ సీ ద హోల్ సిటీ ఆఫ్ ప్యారిస్. Everything is empty. So manaki July, August are considered to be the empty time or the off peak period in Paris anamata. Andukosam ikkada janalu ever kanpicharu and we are having a pretty good time. Manaki photos తీసుకోవడానికి, వీడియోస్ ఇంతసేపు మాట్లాడడానికి చాలా ఆస్కారం కుదిరింది. అండ్ ఈ పర్టికులర్ విజువల్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. లైటింగ్ ఫుల్ ఎఫెక్ట్ వచ్చేసింది ఐఫిల్ టవర్లో. అందుకే మనకి అక్కడ ఒక బోట్లో వాళ్ళు ఐఫిల్ టవర్ వైపు తిప్పేశారు ఇప్పుడే. అండ్ యూ కెన్ ఆల్సో సీ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. కానీ ఈ రోడ్లు చూస్తే ఎంత ఎంటీగా ఉన్నాయి చూసారా, కంప్లీట్లీ ఎంటీ. అసలు ఇంత ఎంటీ రోడ్స్ ప్యారిస్లో ఉంటాయని అసలు ఎవరు ఊహించరు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లాడ్ ఆఫ్ పీపుల్ వదే. సో జనాలు మొత్తం పూర్తిగా జనాలతో నిండిపోయింది. ఇప్పుడు మాత్రం కంప్లీట్లీ ఎంటీ రోడ్స్. ఇది సిటీ సెంటర్లో ఉన్నాం మనం, ఎక్కడ ఊరవతల లేము. కానీ అయినా కూడా ఇంత ఖాళీగా ఉండడం అనేది, ఒక టూరిస్టిక్ సిటీ అయిన ప్యారిస్ అనేది చాలా ఆశ్చర్యాన్ని గుర్తు చేస్తుంది నాకైతే. ఇది బెస్ట్ విజువల్స్ ఆఫ్ ఐఫిల్ టవర్ యాజ్ వెల్ యాజ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే చాలా 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 నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఇంతకుముందు మీకు 2 ఐకానిక్ స్ట్రక్చర్స్ చూపించాను కదా. సో డే ఎఫెక్ట్ అండ్ దెన్ నైట్ ఎఫెక్ట్లోకి స్టార్ట్ అవబోతుందని. నైట్ ఎఫెక్ట్ ఇస్ కంప్లీట్లీ కిక్డ్ ఇన్ నౌ యూ కెన్ సీ ద హోల్ థింగ్. అక్కడ లైటింగ్ అనేది మనకి ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర లైటింగ్ వచ్చింది, బ్రిడ్జెస్ కింద లైటింగ్ వచ్చింది, అండ్ దెన్ ఐఫిల్ టవర్లో కూడా ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ లైటింగ్ అనేది వచ్చింది. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ నౌ. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఐఫిల్ టవర్లో స్టార్ట్ అయినా మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో మాత్రం అంతకుముందు లైటింగ్ లేకుండే. సో అది డల్గా కనిపిస్తుండే. నౌ ఇట్ లుక్స్ సో గుడ్, సో బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ మనకి దీనంత ఎక్కువ ఎఫెక్టివ్ లైటింగ్ లేకపోయినా సరే ఇట్ లుక్స్ సో నైస్. అండ్ మనకి ప్రాపర్గా అమెరికాలో ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని ఎగ్జాక్ట్ రిప్లికా కాబట్టి సిమిలర్గా కనిపిస్తుంది. మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నైట్ ఎఫెక్ట్ అనమాట. ఐ రియలీ లవ్ దిస్ వ్యూ. అందుకోసమే ఈ నైట్ ఎఫెక్ట్ కోసం ఇప్పటిదాకా వెయిట్ చేసి మీకు చూపిస్తున్నా. సో డే ఎఫెక్ట్ చూసారు, ఇప్పుడు నైట్ ఎఫెక్ట్ కూడా చూస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ సో ఆసమ్. నైట్ టైము మనకి గంటకు ఒకసారి చొప్పున ఇలా ఎల్ఈడి లైట్స్ అనేది ఫ్లికరింగ్ చేస్తారనమాట. సో మనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వర్షంలో మనకు సరిగ్గా చూసుకోవడానికి క్లారిటీ రాకుండే కాబట్టి ఈసారి ఎలాంటి వర్ష అంతరాయం లేకుండా మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇలా ఒక 5 minutes పాటు వాళ్ళు ఎల్ఈడి ఫ్లికరింగ్ అనేది చేస్తారు. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ అందులోని ఈ పర్టికులర్ వ్యూలో మనకి బోత్ ఐఫిల్ టవర్ యాజ్ వెల్ యాజ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది కనిపిస్తున్నాయి. ఇట్ లుక్స్ సో అమేజింగ్. నైట్ ఎఫెక్ట్లో మనకి అక్కడ ఎల్ఈడి ఫ్లికరింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే రోజులో ఓన్లీ 3 సార్లు మాత్రమే ఇలా నైట్ ఫ్లికరింగ్ చేస్తారనమాట. అండ్ మనకి 9 తర్వాతే ఇక్కడ చీకటి అవుతుంది. సో 10 o'clockకి ఇప్పుడు ప్రాపర్ లైటింగ్ వచ్చింది. అండ్ ఇట్ లుక్స్ సో అమేజింగ్ ఇన్ ద నైట్. సో ఆ ఫ్లికరింగ్ అనేది దీనికోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు యాక్చువల్గా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఏంటంటే మేలో చాలామంది జనాలు ఉండే, ఇప్పుడు యాక్చువల్ ఆగస్ట్కి వచ్చేసరికి లిటరలీ దెర్ ఇస్ నో వన్ హియర్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ లొకేషన్స్ టు వ్యూ. అండ్ మనకి ఇక్కడ నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యాజ్ వెల్ యాజ్ ఐఫిల్ టవర్ 2 కనిపిస్తున్నాయి. ఆ 2 కూడా నైట్ ఎఫెక్ట్లో, అందులోనూ ఆ ఎల్ఈడి ఫ్లికరింగ్తో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ముఖ్యంగా సమ్మర్ అయ్యేసరికి ఎలాంటి చలి లేదు అండ్ వర్షం కూడా లేదు. ఐఎమ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ హియర్. లాస్ట్ టైం ఏమో చలి అండ్ వర్షం, ఈసారి 2 లేకుండా ఇట్ లుక్స్ సో అమేజింగ్. నేను దుబాయ్కి వెళ్తే బుర్జ్ ఖలీఫాని, అండ్ ప్యారిస్కి వస్తే ఈ ఐఫిల్ టవర్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంటుంది. తనివి తీరదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అందులోనూ నైట్ టైం అయితే ఇంకా లైటింగ్ ఎఫెక్ట్ తోటి ఇంకా చాలా బాగుంటుంది. అంతకుముందు ఆల్రెడీ మనం ఎల్ఈడి లైట్ ఎఫెక్ట్లో కూడా చూసుకున్నాం కదా. సో మనం దాని దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తూనే ఉంది. ఇదైతే ఆ బ్రిడ్జెస్, ఆ లైటింగ్, ఐఫిల్ టవర్ ఇన్ని సంవత్సరాలు అయినా సరే దాన్ని అలా నీట్గా మెయింటైన్ చేస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. అందుకే దీనికి ఈ పర్టికులర్ అట్రాక్షన్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ సైట్. ఇది మోస్ట్ విజిటెడ్ అండ్ మోస్ట్ కమర్షియల్ సైట్ కూడా. దీనికి వచ్చినంత లాభం ప్రపంచంలో ఏ పర్టికులర్ సైట్కి రాలేదన్నమాట. కానీ ఇట్స్ 100% వర్త్ అబ్బా. ఎందుకంటే చూడండి ఎంత బాగుందో. ఒక ఐరన్ అండ్ స్టీల్ స్ట్రక్చర్ని
ఇంత బాగా డిజైన్ చేయొచ్చని, ఇంత బాగా మెయింటైన్ చేయొచ్చని, ఇన్ని దాదాపు 150 సంవత్సరాలైనా సరే దాన్ని ఇలా బ్యూటిఫుల్గా ఉంచొచ్చని వీళ్ళు ప్యారిస్ వాళ్ళు చేసి చూపించారు. అందుకే ఇంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనము ఈ ఐఫిల్ టవర్ దగ్గర నుంచి ఆర్క్ డి ట్రయంఫ్ వైపు వెళ్తున్నాము. అది కూడా ఎలా ఉందని చూసుకుందాం నైట్ టైం. మీరు చూసుకుంటే ఒలింపిక్ సైన్ కూడా వీళ్ళు ఈ ఐఫిల్ టవర్ పైన పెట్టడం జరిగింది. ఎందుకంటే మొన్నే ఒలింపిక్స్ అయిపోయాయి కదా, సో ప్యారిస్ ఒలింపిక్స్ గుర్తుగా వాళ్ళ ఐఫిల్ టవర్ పైన ఒలింపిక్ సైన్ పెట్టారు. అండ్ దట్ లుక్స్ సో గుడ్, సో బ్యూటిఫుల్. మొత్తానికి ఇక్కడ కొంతమంది మనకి జనాలు కనిపిస్తున్నారు చూడండి. ఇప్పటిదాకా జనాలు కనిపించలేదు, కానీ ఈ పర్టికులర్ లొకేషన్లో మాత్రం మనకు కొంచెం జనాలు కనిపిస్తున్నారు. మనకి క్లియర్గా ఒలింపిక్ సైన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడే కార్లోంచి దిగి బయటకు వచ్చి మరి తీస్తున్నా. ఎంత బాగుంది చూడండి. ఆ ఒలింపిక్ సైన్ తోటి ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నైట్ ఎఫెక్ట్ ఇది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఆర్క్ డి ట్రయంఫ్. సో ఇట్స్ ఎ విక్టరీ ఆర్చ్. ప్యారిస్ సిటీ సెంటర్లో ఉంది. సో ఇది ఎంత సిటీ సెంటర్లో ఉందనేది మీరు ఇక్కడ వెహికల్స్ని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. ఆల్రెడీ మనం అప్పుడు డే ఎఫెక్ట్లో లాస్ట్ టైం చూసుకున్నాము. ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ సెంటర్. సో మనకి ఇక్కడ జనాలు అందరూ కనిపిస్తున్నారు. అండ్ ఈ ఆర్క్ డి ట్రయంఫ్ గురించి మనం మాట్లాడదాం. ఆర్క్ డి ట్రయంఫ్ అనేది సో ఇట్స్ ఎ ఫ్రెంచ్ రెవల్యూషన్కి తార్కాణం అనమాట. సో వాళ్ళ యొక్క రెవల్యూషన్, వాళ్ళ యొక్క విక్టరీకి తార్కాణం ఇది. సో ఇది స్టార్ట్ చేసింది నెపోలియన్ ద వన్, నెపోలియన్ బోనపార్టే. సో ఆయన 1804లో స్టార్ట్ చేశాడు. ఈ నెపోలియన్ ఎవరు అని అంటే 1789 నుంచి 1799 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్మీని అతను లీడ్ చేసిన వ్యక్తి నెపోలియన్ బోనపార్టే. మనం నెపోలియన్ గురించి ఆల్రెడీ మనము ఇంతకుముందు మార్టినిక్లో మాట్లాడుకున్నాము. ఆయన మొదటి వైఫ్ జోసెఫిన్ ది బ్యూనోహారిస్ అని చెప్పేసి అని. సో ఆ నెపోలియన్ he was the first emperor of free French అని అనుకోవచ్చు. ఎందుకంటే 1789 నుంచి 1799 వరకు ఆయన ఫ్రెంచ్ ఆర్మీలో ఆయన పనిచేస్తూ రెవల్యూషన్ని లీడ్ చేస్తూ లూయిస్ 16 కింగ్, ద ఆఖరి కింగ్, వాళ్ళని ఎగ్జిక్యూట్ చేశారు. అతని భార్యని తల నరికి చంపేశారు. సో ఆ తర్వాత ఇది ఈ విక్టరీకి గుర్తుగా ఈ పర్టికులర్ ఆర్చ్ అనేది కట్టడం జరిగింది. 1804లో మొదలు పెడితే దాదాపు 40 to 50 years పట్టింది ఇది కంప్లీట్ చేయడానికి. ఆయన చనిపోయాక నెపోలియన్ యొక్క ఆయనని ఇక్కడే బరీ చేసి పెట్టారనమాట. సో దీంట్లో మీరు మొత్తం బిల్డింగ్ అంతా చూసుకుంటే ఇది చుట్టూరా, ఇది సిటీ సెంటర్లో ఉంది. చుట్టూరా కూడా ఇక్కడ వీళ్ళ యొక్క సక్సెస్, వీళ్ళ యొక్క విక్టరీస్ ప్లస్ వాళ్ళ దాంట్లో ఎవరెవరైతే జనరల్స్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. సో దిస్ ఈస్ ద మాన్యుమెంట్ విచ్ షోస్ క్లియర్లీ ద హిస్టరీ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఇక్కడ ఫ్రాన్స్ వాళ్ళ విక్టరీ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళకు ఎన్ని రకాల కష్టాలు వాళ్ళు ఓర్చి ఆ తర్వాత వాళ్ళు ఫైనల్లీ వాళ్ళ రాజుని చంపాల్సి వచ్చిందనేది మనకి ఇవన్నీ తార్కాణం అనమాట. సో ఈ పర్టికులర్ థింగ్ ఆల్రెడీ మనము డే టైంలో చూసుకున్నాము. ఇప్పుడు నైట్ టైం ఎఫెక్ట్లో, లైటింగ్ ఎఫెక్ట్లో చూస్తున్నాము. మనకి ఇప్పటిదాకా జనాలు ఎక్కడ కనిపించలేదు, బట్ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ హియర్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఫ్రాన్స్. సో అదే మీకు చూపిద్దాం అనిపించింది, అందుకే నైట్ ఎఫెక్ట్లో చూపిస్తున్నాను. ఇక్కడ గ్లేసెస్ అని దొరికింది. సో దిస్ ఇస్ అ వెనిలా గ్లేస్. వెనిలా అంటే ఇది ఐస్ క్రీమ్ లాగానే ఉంది, కానీ ఇది ఐస్ క్రీమ్ కాదనమాట. అంటే మిల్క్ ఏం లేకుండా ఓన్లీ ప్యూర్ ఫ్లేవర్ మాత్రమే. అండ్ క్రేప్ తయారు చేస్తున్నారు. మన దోశలాగే ఉంది, కాకపోతే మన దోశనేమో మనకి చప్పగా అండ్ మనకి కావాల్సిన ఫ్లేవర్స్ వేసుకొని మనము స్పైసీగా అలా చేసుకుంటాం. వీళ్ళేమో దానికి మీద చాక్లెట్ రాసి, సో దే ఆర్ మేకింగ్ ఇట్ స్వీట్. సో దోశని స్వీట్ చేస్తే ఎలా ఉంటుందో. సో బేసిక్లీ మన దోశని ప్యాన్ కేక్స్ అంటారు కదా, ఒరిజినల్ ప్యాన్ కేక్ ఏమో తీయగా ఉంటుంది, అది చప్పగుండి దాంట్లో వాళ్ళు తీయట యాడ్ చేసుకుంటారు. అదే మన ప్యాన్ కేక్స్ వచ్చి మనకు కావాల్సిన ఫ్లేవర్లో ఉంటాయి. సో దిస్ ఇస్ లైక్ ద ఫ్రెంచ్ స్టైల్ ఆఫ్ దోశ. రేప్ని కొంచెం ఇంతకుముందే లైట్గా టేస్ట్ చూసాను, సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగా అనిపించింది. అందుకే మళ్ళీ ఒకటి చేయమని చెప్పి నేను కూడా ఒకటి తిందాం అనుకుంటున్నా. సో లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. జస్ట్ మన దోశ బ్యాటర్ ఉన్నట్టే ఉంది. దాన్ని మనం ఎలా అయితే తయారు చేస్తామో అలాగే చేస్తున్నారు. చేసి దాన్ని తిప్పేసి మనకి చాక్లెట్ యాడ్ చేసి ఇస్తారన్నమాట. దట్స్ ఇట్. మన దోశ, మనమేమో దోశ అంటాం, వీళ్ళేమో క్రెప్ అంటారు, చాక్లెట్ క్రెప్. Looks very interesting and it's very tasty. Beautiful. Let's have the scrap. So mana French style dosa.
న్యూటెల్లా చాక్లెట్ క్లెప్ అంటారు. సేమ్ దోశ తయారు చేసినట్టే చేశారు. నాకు స్పైసీ ఇష్టము, కాకపోతే ఒక్కోసారి స్వీట్ కూడా తినాల్సి వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద లోకల్ ఫుడ్. చాలా టేస్టీగా ఉంది. దోశ పైన చట్నీ, మనకి చట్నీ బదులు రకరకాల ఫ్లేవర్స్ బదులు లేదా చాక్లెట్ వేసినట్టుంది. కాకపోతే ఈ క్రెప్కి వాడిన బ్యాటర్ కూడా దీనికి బాగా కాంప్లిమెంట్ చేస్తూ జస్ట్ లైక్ ప్యాన్ కేక్ విత్ స్వీట్ లాగా ఉంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మోంట్మార్టే అనే ఏరియాకి వచ్చా. సో మోంట్మార్టే ఇన్ ఫ్రాన్స్ ఇస్ ప్యారిస్లో వన్ ఆఫ్ ద పీక్ లొకేషన్ అనమాట. సో మోంట్మార్టేకి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే మనం మొన్నే మార్టినిక్లో ఒక బెసిలికా చూసుకున్నాం. వీ హెవ్ సీన్ ఎ సాక్రకోర్. సో అది ప్యారిస్లో ఉన్న మోంట్మార్టే సాక్రకోర్కి ఎగ్జాక్ట్ 90% రెప్లికా అని చెప్పాను. అది ఇప్పుడు మీకు ఒరిజినల్ సాక్రకోర్ని ఇప్పుడు చూపించబోతున్నా. దానికోసం ఇన్ని మెట్లు ఎక్కేసి పైకి వచ్చా. సో ఇది వన్ ఆఫ్ ద పీక్ లొకేషన్స్ ఆఫ్ ప్యారిస్. సో ఈ కొంచెం చాలా హెవీగా ఉన్నాయి మెట్లు అనేది, అందుకే కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇదంతా మీకు చూపించాలనుకుంటున్నా. యాక్చువల్గా అయితే వీ కుడ్ హ్యావ్ గాన్ డైరెక్ట్లీ టు ద మోంట్మార్టే సాక్రకోర్ అని చూపించేవాడిని. కానీ ఐ వాంట్ టు షో ద రియల్ ఫ్రెంచ్ కల్చర్ అండ్ రియల్ ప్యారిస్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్లబ్స్, బార్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఫ్రాన్స్లో ఎలా ఉంటుంది అనేది ఇదనమాట. సో ఇది ఏమాత్రం వీళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా, ఎందుకంటే మనకు మామూలుగా ప్యారిస్ అనేది ఇట్ ఈస్ మల్టీ కల్చరల్ సిటీ అనమాట. ఎందుకంటే చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు, టూరిస్టులు వస్తూ ఉంటారు, రకరకాలు ఉంటాయి. కాబట్టి మల్టీ కల్చరల్ పీపుల్ ఆఫ్ అవి ప్లస్ అంతేకాకుండా మల్టీ కల్చరల్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్స్ అని రకరకాల వాళ్ళని అందరినీ కేటర్ చేసేటట్టు ఉంటుందన్నమాట. కానీ ఇదేమో అన్టచ్. ఇట్ కంప్లీట్లీ ఒక ప్రాపర్ ఫ్రెంచ్ స్ట్రక్చర్ అండ్ ఫ్రెంచ్ కల్చర్ అనేది మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుందాం రండి, లెట్స్ గో. సో ఇదంతా కూడా ప్రాపర్ ఫ్రెంచ్ కల్చర్. మనకి క్లబ్స్, బార్స్ అండ్ దెన్ అందరు ఇట్లా ఓపెన్ స్ట్రక్చర్లో వీళ్ళు ఇక్కడ డిన్నర్ చేయడాలు ఇవన్నీ. సో ఇట్స్ వెరీ కామన్ అనమాట. ఇక్కడ డాన్సులు, సో మ్యూజిక్ ఇవన్నీ కూడా ప్లే చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ హౌ ద యాక్చువల్ ఫ్రెంచ్ కల్చర్ లుక్స్ లైక్. సో ఇంకా మనకి రాత్రి 12 కావస్తుంది, బట్ స్టిల్ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ హియర్. సో ఇప్పటిదాకా మనకి ఎక్కడ జనాలు కనిపించట్లేదు అనుకుంటే నౌ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ హియర్. This is how you can see a lot of people over here. And there you go. That is the Sacré-Cœur. Manam edaithe whatever we have seen in Martinique. So this is the one which is the original of Sacré-Cœur. Manam Martinique lo chusna basilica anedi dini replica ane anamata. 90% దీనిలాగే కనిపించేలాగా వాళ్ళు బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో మార్టినిక్ కూడా ఫ్రెంచ్ కాలనీనే కాబట్టి వాళ్ళు దీన్ని ఫాలో అయ్యారనమాట. ఈ బెసిలికాని ఫాలో అయ్యి వాళ్ళు తయారు చేశారు. సో ఐఎమ్ వెరీ హానర్డ్ టు సీ బోత్ ద ప్లేసెస్ ఎట్ ద సేమ్ టైం. సో మొన్న మార్టినిక్లో చూసాము, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము ఫ్రాన్స్లో చూస్తున్నాం. సో రెండు కూడా సిమిలర్గా ఉంటాయన్నమాట. అలా మనకి సిమిలర్గా ఉండే రెండింటిని చూసుకునే అవకాశం కలిగింది. ఇదే బెసిలికా సాక్రకోర్ ఇన్ మోంట్మార్టే. సో మోంట్మార్టే అంటే మార్టే అనే మౌంటైన్ పైన కట్టబడిన బెసిలికా సాక్రకోర్. ఇట్స్ అ క్యాథలిక్ చర్చ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది. అసలు చాలా పెద్దగా ఉంది ఇది. అసలు యాక్చువల్గా మనము మార్టినిక్లో చూసింది 90% రెప్లికా అన్నారు, కానీ ఓన్లీ రెప్లికా మాత్రమే. అది సైజులో, స్ట్రక్చర్లో ఇది చాలా పెద్దది, అది చాలా చిన్నది. అది మళ్ళీ అది కూడా కొండపైనే ఉంది, కానీ అది మామూలుగా ఉంది. ఇది చాలా 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 బాగుంది. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది. ఇది చాలా బాగుంది. ప్లస్ మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. ఒక కొండ పైన, మౌంటైన్ పైన పీక్ పాయింట్లో ఉంది ఇది. సో ఇది మోంట్మార్టే అనేది మామూలుగా యాక్చువల్గా మనకి ప్యారిస్ మొత్తం ఫ్లాట్ ల్యాండే, కానీ ఇక్కడ మౌంటైన్లో ఉండి ఆ మౌంటైన్లో బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది. సో దీని రెప్లికానే మనం చూసుకున్నాము మార్టినిక్లో. సో ఇది కాకపోతే ఇది చాలా 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 పెద్దది. రెప్లికా అంటే రెప్లికా మాత్రమే అనుకోవచ్చు మనం మార్టినిక్లో చూసింది. అది చాలా చిన్నది. ఇది మాత్రం దీని కంపౌండ్ ఏరియా ఇదంతా కూడా చాలా పెద్దది, చాలా బాగుంది ఇది. అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ సో నైస్. అండ్ ఇది ఎక్కడ స్ట్రాటజిక్గా ఎక్కడ ఉంది అని మీకు తెలియడం కోసం యూ హ్యావ్ టు సీ బ్యాక్వర్డ్స్. సో వెన్ యూ సీ బ్యాక్ సైడ్ దెన్ యూ కెన్ సీ ఇది దీని స్ట్రాటజిక్ లొకేషన్ అనేది తెలుస్తుంది. సో లిటరలీ మనము మొత్తం పీక్ పాయింట్ ఆఫ్ ప్యారిస్లో ఉన్నట్టు ఉందన్నమాట. సో మనకి ఎంటైర్ సిటీ ఆఫ్ ప్యారిస్ అనేది మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ మనకి ఎంటైర్
ప్యారిస్ నగర అందాలన్నీ మనకు కనబడుతున్నాయి. సో ఇప్పటికే రాత్రివేళ మనకి జనాలందరూ పడుకున్నట్టున్నారు. సో నాట్ మెనీ లైట్స్ ఆర్ గ్లోయింగ్ దేర్, కాకపోతే ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. దాకా మీరు ప్యారిస్ కల్చర్ అండ్ ప్యారిస్ ఎలా ఉంటుంది అనేది చూసారు కదా. అండ్ ఇప్పుడు నైట్ లైఫ్ ఆఫ్ ప్యారిస్ అనేది చూడబోతున్నారు. సో ఇదంతా కూడా ఎంటైర్ పిగేల్ సాక్రెకోర్ ఏరియా అంటారు. సో మనకి మోన్మార్టే నుంచి కిందికి దిగడంతోనే ఈ పిగేల్ ఉంటుంది. ఈ పిగేల్ ఏరియాలో మనకి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ నైట్ లైఫ్ ఎలా ఉందనేది మీరు చూస్తారు. కానీ ఇక్కడ మనకి రకరకాల ఫుడ్ క్లబ్స్, బార్స్, లైవ్ షోస్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఉన్నాయి. సో మనకు బోల్డ్ అంతమంది జనాలు ఇక్కడే కనిపిస్తున్నారు. ఇక్కడ బోల్డ్ అని అడల్ట్ స్టోర్స్ కూడా ఉంటాయి. ఇది అసలు సిసలైన ప్యారిస్. మామూలుగా మనము రోజంతా చూసే ప్యారిస్ వేరు అండ్ నైట్ టైంలో చూసే ప్యారిస్ వేరు. కాకపోతే ఇక్కడ మనకి ఒక్కో కంట్రీలో ఒక్కోలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ మాఫియా ఇన్వాల్వ్డ్ హియర్ అండ్ అందుకని ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చారంటే, విజిటర్స్ వచ్చారంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు బాగా లాగుతుంటారు, డిమాండ్ చేస్తుంటారు అని చెప్పి విన్నాను. సో ఈ ఏరియాస్, ఈ బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి మీకు చూపిద్దామని. సో వీటి నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, దూరంగా ఉండాలి. ఈ మోలెన్ రోగ్ అని ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ములాహుష్ అని చెప్పేసి అని, దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ క్యాబరే. సో ఇది ఏవేవైతే ఇక్కడ దాదాపు 30 years 40 years నుంచి అయితే ఉన్నాయో అవి జెన్యూన్ అనమాట, వాళ్ళు ఫేక్ కాదు. మిగతా అన్ని చిన్న చిన్న క్లబ్స్ అన్నీ కూడా ఒక డ్రింక్ తీసుకోవడానికి ఓన్లీ 5 euros అని 10 euros అని లోపల లాగి ఆ తర్వాత hundreds of euros డబ్బులు లాగి కాజేస్తున్నారు అనమాట. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చీటింగ్ హ్యాపెనింగ్ హియర్. ఇవి చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్. సో మనకి డే టైంలో చూసిన దానికి నైట్ టైంలో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. సో ఇదంతా కూడా ప్యారిస్ నైట్ లైఫ్ ఇది. సో చాలా కేర్ఫుల్గా కాషియస్గా ఉండాల్సిన ప్లేసెస్ ఇవి. ఇదంతా కూడా పిగేల్ సాక్రెకోర్ రీజియన్. నేను ఆల్రెడీ నిన్న మొన్న ఎక్స్పీరియన్స్ చేసి ఆ తర్వాతే ఇక్కడ ఇదంతా కూడా మీకు వీడియో తీసి చూపిస్తున్నా. సో ఐ వాంటెడ్ టు షో ఆల్ ద ప్లేసెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ హియర్ అండ్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే ఇక్కడ మడతెట్టేస్తారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను అందుకే బయట తీయకుండా కార్లో కూర్చొని మీకు ఇవన్నీ విజువల్స్ అనేది తీసి మీకు చూపిస్తున్నాను. ఎలా ఉంటుంది, మనము ఎలా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ వలలో ఎలా పడకుండా ఉండాలనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మీకు చెప్తున్నాను. చూసారుగా, ఇది ప్యారిస్ నైట్ టైం ఎలా ఉంటుంది అనేది, ఎంత వైబ్రెంట్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ప్లస్ ఎంత డేంజరస్గా ఉంటుంది అనేది కూడా మీకు అన్ని రకాలు చూపించాను. సో ఈ పిగేల్ సాక్రెకోర్ ఏరియాలోకి వచ్చారంటే ఖచ్చితంగా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. పక్కనే పోలీసులు ఉంటారు, కానీ లోపల జరిగే మోసాలు, చీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. సో చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. ఈ లొకేషన్స్లో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అజాగ్రత్త ఉన్నా, కొంచెం అజాగ్రత్త వహించినా సరే కొరిగేస్తారు. సో అది పరిస్థితి. అండ్ సో చూసిన వీడియో నచ్చిందా? రేపటి వీడియోలో డే టైం ఎక్స్ప్లోర్ చేసేది చూస్తాం. సో ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.